హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బేబీస్ 5 months క్రాస్ అవ్వగానే ప్రతి మదర్ వరి అయ్యే విషయం ఏంటంటే వాళ్ళకి ఏ ఫుడ్ తినిపించాలి అని. సో ఈరోజు వీడియో ఏంటంటే హోమ్ మేడ్ సెర్లాక్. నార్మల్గా ఫస్ట్లో అందరూ మార్కెట్లో దొరికే సెర్లాకే యూజ్ చేస్తారు, బట్ నేను అలా యూజ్ చేయకూడదని హోమ్ మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. దిస్ వీడియో ఇస్ స్పెషల్లీ ఫర్ న్యూలీ మదర్స్. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ లెట్స్ గెట్. మకానాలో మంచి కాల్షియం అండ్ హెల్దీ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బేబీ గ్రోత్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ మకానాన్ని ఇలా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఎప్పటి వరకు అంటే మనం ఇలా తుంచేస్తే విరిగిపోవాలి, అప్పటి వరకు రోస్ట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడే. నెక్స్ట్ వచ్చేసి రోల్డ్ ఓట్స్ అనమాట. నేను నార్మల్ ఓట్స్ యూజ్ చేయలేదు, నాకు ఎందుకు పర్టికులర్గా రోల్డ్ ఓట్స్ యూజ్ చేద్దామని. హలో. నెక్స్ట్ మనము ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ తీసుకున్నా, వాటిని కూడా మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. 6 months ఉన్న బేబీస్కి మనం సాలిడ్ ఫుడ్స్ అస్సలు ఇవ్వకూడదు, ఓన్లీ లిక్విడ్ ఫుడ్సే ఇవ్వాలి. లైక్ యాపిల్ ప్యూరీ, క్యారెట్ ప్యూరీ అండ్ స్వీట్ పొటాటో కూడా బాగానే ఉంటుంది. కొంతమంది పిల్లలు తినగలుగుతారు, కొంతమంది పిల్లలు తినలేరు. మా ఆరవ్ అసలు తినలేరు, ఇంకా నేను మళ్ళీ అతనికి అది పెట్టలేదు. మనం ఏ ఫుడ్ స్టార్ట్ చేసినా అది వాళ్ళకి పడుతుందా లేదా అని 3 days అబ్జర్వ్ చేసుకొని తినిపించాలి బేబీస్కి. అండ్ హోల్ పల్సెస్ అండ్ రైస్తో ఒగ్గు కూడా చేసి వాళ్ళకి తినిపించవచ్చు. అండ్ రిమెంబర్ 2 years లోపు పిల్లలకి మనం షుగర్, సాల్ట్ అండ్ జాగరీ అస్సలు ఇవ్వకూడదు. సో మనం అన్ని రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది ఎలా ఇవ్వాలి అంటే వాటర్లో మనకు కావాల్సినంత క్వాంటిటీ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. థిక్నెస్ అంటే మన గంజి థిక్నెస్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.